గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా ఎలా ఉండబోతోంది, అలాగే ఈ జనవరి నెలంతా కూడా మీ జీవితంలో రాబోయేటటువంటి అదృష్టాలేంటి, యోగకాలం ఏమిటి అనేటటువంటి సంపూర్తి విషయాలు, అలాగే జాతక విషయాలు, గోచార విషయాలు, సంపూర్తి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ జనవరి నెలలో రాబోయేటటువంటి గోచారం అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే రవి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కుజుడు 14వ తారీఖు వరకు కూడా ధనుస్సులో ఉండి తదుపరి మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇక బుధుడు ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ఈయన కూడా ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు అనుకోండి ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా మనకి ముఖ్యంగా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శత్రువులు పెరిగిపోతారు. ఒకనాటి మిత్రులే ఆగర్భ శత్రువుల తయారయ్యేటటువంటి పరిస్థితి ఈ నెలలో రాబోతోంది కాబట్టి ఎవరిని నమ్మకండి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా అసంతృప్తికరంగా కనపడుతుంది. అంటే డబ్బులు రాక, సమయానికి డబ్బులు చేతికి అందక, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు రావడము, ప్రయాణాల్లో ఖర్చులు పెరిగిపోవడము, వెళ్ళిన పనులు సరిగ్గా జరగకపోవడము, అలాగే కొంతమందితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల కావలసిన వాళ్ళు మీకు దూరం అవడంతో పాటుగా ఏదైనా రిజిస్ట్రేషన్లు, రాతకోత వ్యవహారాల అగ్రిమెంట్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తీయని మాటలతో మోసం చేసి డబ్బులు కాజేసే అవకాశాలు, అనవసరమైన పెట్టుబడులు పెట్టించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి. వచ్చినటువంటి డబ్బుల్ని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. ముఖ్యంగా ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు పాలసీలు, ఇన్సూరెన్సులు, లేకపోతే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే అవన్నీ యోగించవు. అందుకనే ఒకసారి ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపండి. మేము ఏం చేస్తామంటే జాతకం చూస్తాం. అందులో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, ఏదైనా దశలు ఏం నడుస్తున్నాయో తెలుసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని అప్పుడు ఇలాంటి పెట్టుబడులు పెట్టడం కానీ, జీవితంలో సమస్యలు ఉంటే పరిష్కారాలు అవ్వడం కానీ జరుగుతాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మీకు జాతకం చూస్తాం. తద్వారా మీ జీవితంలో మార్పులు వస్తాయి. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పోతాయి. ఏదేమైనా కూడా కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రుణబాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోతాయి. జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడం వల్ల, కెరీర్ గ్రోత్ లేకపోవడం వల్ల అసంతృప్తి కనపడుతుంది ఈ నెల. కోర్టు వివాదాలు జాప్యం అవ్వడము, వాయిదాలు పడిపోవడము, పోలీస్ కేసులు కానీ రకరకాల సమస్యలు ఇరుక్కున్న వాళ్ళకి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, మనస్తాపము, అలాగే కొంతమంది మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా కొత్త సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. వివాహ సంబంధాల విషయాల్లో కూడా నత్తనడగ్గా వివాహ సంబంధాలు సాగే అవకాశమే కనపడుతోంది. ముఖ్యంగా మీ పిల్లలు మీ మాట వినకపోవడము, దానివల్ల మీకు మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, గొడవలకు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితంలో క్రమశిక్షణ లేకపోవడము, సమయానికి తినవలసిన ఆహారం తినకపోవడము, సమయానికి నిద్రపోకపోవడము, వీటన్నిటి వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొంచెం అపజయాల పాలయ్యే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, తగాదాల ప్రభావం కనపడుతోంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని బాగా వాడుకుని వదిలేసే పరిస్థితులు, కుటుంబంలో వివాదాలు లేదా ఆస్తి వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాల్లో స్థాన మార్పులు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలకి గురయ్యేటటువంటి పరిణామాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆహారం తీసుకునేటప్పుడు కూడా జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు మానేసి కార్బోహైడ్రేట్లు తగ్గించి, ముఖ్యంగా ఏంటంటే కనుక దానికి సంబంధించి ప్రోటీన్ ఫుడ్లు కానీ,
లేకపోతే కనుక ఏదైనా మంచి ఆహార పదార్థాలు కానీ తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం పనిచేయదు. కార్యక్రమాలు ఏది ప్రారంభం చేసినా సరే పట్టుదలతో పూర్తి చేయాలి. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు కనపడుతున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా ఎదురుకు వెళతాయి. గృహ నిర్మాణ పనులు కొంచెం అస్తవ్యస్తంగాను, ధర నష్టంగాను కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడము, పనులు సజావుగా సాగకపోవడము, ముఖ్యంగా మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం మాత్రం మంచిది. ఏ ప్రయత్నం చేసినా పట్టుదలతో ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తిపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారపరంగా కూడా పెద్దగా అయితే ఎదుగుదల కనపడటం లేదు ఈ నెల. అలాగే భూ వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా లేదా కొంతమందికి డబ్బులు అప్పులు అరువులు ఇచ్చినా ఈ నెలలో బాగా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఇక మాట పట్టింపులు, మొండి వైఖరి లేదా భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికులు విడిపోయే అవకాశాలు, కుటుంబ తగాదాలు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. బంగారు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్, తాళాలు జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు జాగ్రత్తగా పార్కింగులు చేసుకోండి. ముఖ్యంగా నమ్మక ద్రోహులు ఎక్కువ ఉంటారు. బాధ్యతారాహిత్యం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే కొంతమంది వ్యక్తులతోటి కోపంగా మాట్లాడడం వల్ల వాళ్ళు మీ మీద కక్ష పెంచుకుంటారు. నరదిష్టి బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. కొత్త వాహనాలు కొనేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ వ్యవహారాలు సరిగ్గా ఫలించే అవకాశాలు లేదు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే తిరిగి అవమానానికి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడము, ప్రేమించిన వాళ్ళకి దూరం జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, కొంతమంది వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, ఏదైనా టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకోవడము, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గించుకోండి. ధ్యానము చేయండి. విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే పెద్దగా కనపడటం లేదు. స్నేహితులతో తగాదాలు, చదువుకునే సమయంలో ఆటంకాలు కనపడుతున్నాయి. సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల చదువు పాడయ్యే అవకాశాలు, తల్లిదండ్రులకి మీకు మధ్య మనస్పర్ధలు, కాలేజీల్లో రకరకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. బాగా ఎక్కువగా శ్రమిస్తే కానీ ఉద్యోగాల్లో ఎదుగుదల కనపడటం లేదు. ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా మిమ్మల్ని బాగా నలిపే అవకాశం కనపడుతోంది. కొంతమంది మీ అభివృద్ధిని చూసి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈర్ష్య, ద్వేషానికి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. మీలో చక్కని ప్రతిభ ఉన్నా దానికి తగ్గ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. అనుకోని చికాకులు బాగా పెరుగుతాయి. తరచూ అసహనానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉద్యోగస్తులు ఎక్కువగా కనపడుతోంది. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష వ్యామోహాలు, శారీరక కోరికలు, వివాహేతర సంబంధాల ప్రభావాలు ఈ నెలలో బాగా పెరుగుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకి భర్తతో విభేదాలు, అనవసరమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ వ్యాపార పరంగా ఒడిదుడుకులు కనపడుతున్నాయి స్త్రీలకి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బందులు పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే లాభసాటిగా కనపడుతున్నాయి. ఏదైనా వ్యాపారస్తులందరూ కూడా ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఆ యంత్రాన్ని మీరు వ్యాపారాల్లో పెట్టుకున్నట్లయితే మీకు డబ్బు విపరీతంగా వస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి కాబట్టి మీకు ఆ యంత్రం కావాలండి మమ్మల్ని సంప్రదించండి. మేము వాటికి పూజలు అవి కూడా చేసి మీకు పంపిస్తాం. ఆ యంత్రాన్ని వ్యాపారంలో పెట్టుకుంటే మీకు విపరీతంగా యోగిస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి. ఇంకా వృత్తిపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారాల పరంగా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అప్పులు ఇవ్వడం, అరువులు ఇవ్వడం మంచిది కాదు. ఈ నెలలో వ్యాపార విస్తరణ చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు రాకుండా ఉంటాయి. ఏదేమైనా కూడా మీకు దైవబలము, గ్రహబలము చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో దేవతారాధన చేసుకోండి. అలాగే ఆలయ దర్శనాలు చేసుకోండి. ఈ నెలంతా కూడా మీకు తద్వారా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.